ప్రైజ్ ది లార్డ్. నీవున్న సమాజానికి నీ వలన ప్రయోజనమేనా? అవును, ప్రయోజనమే అన్నది నీ యొక్క జవాబు అయితే, మరి ఏ విధంగా ప్రయోజనం అన్నదాన్ని మనం లేఖన ప్రకారం చూద్దాం. మరి అపోస్తల కార్యము 3వ అధ్యాయము 5వ వచనములో పేతురు యోహానులు మందిరముకి వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి వీరి యొద్ద ఏమైనా దొరుకునేమో అని లక్ష్యముంచి ఎదురు చూశాడు. ఒకవేళ భౌతిక పరంగా అతను ఒకవేళ ధనాన్ని ఎదురు చూసినట్టుగా మనం అనుకున్నా, మరి ఈ దినము మన సమాజాన్ని మనం గమనించినప్పుడు, మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ ప్రజల మధ్యలో ఉన్నామో, వారు ఒకవేళ వ్యాధిలో ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, మరి బలహీనతలో ఉండొచ్చు, అనేక రకాల సమస్యలతో ఉండొచ్చు. మరి మొత్తానికి వారు అక్కర్లో ఉన్న సంగతిని మనము గుర్తెరగాలి. మరి అక్కర్లో ఉన్న వారికి మనం ఏ విధంగా మనము సహాయపడగలము అన్న విషయాల్లో మనము ఆలోచన చేస్తే, ఈ లేఖనం ప్రకారం మనం గమనిస్తే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము మరి 8వ వచనం ప్రకారం అక్కడ ఆ సందర్భాన్ని గమనిస్తే, దేవుడిని ఎవరు కూడా చూడలేదు. మరి దేవుని చూడడానికి ఒక మార్గం ఏంటంటే, మనం ప్రేమను పంచగలిగితే, ప్రేమని మన సమాజానికి, యథార్థమైన ప్రేమని, నిస్వార్థమైన ప్రేమని మనము పంచగలిగితే, మరి పంచమంటే ఎలాగా అనంటే, మరి కృంగిన వారిని, బలహీనులుగా ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని కాస్త ప్రేమతో ఆదరించగలిగితే, ఆ ప్రేమ ద్వారా వారు దేవుడిని గుర్తుపట్టగలరు. సమాజానికి ఇది కాస్త మేలవుతుంది. సమాజం అంతా, దేశమంతా నువ్వు మార్చకపోయినా, నీవు ఏ సమాజంలో, నువ్వు ఏ మనుషుల మధ్యలో ఉన్నావో ఆ మనిషికి నీవు ఒక ఆదరణ పుత్రుడిగా కనబడాలి. ఒక ప్రేమను కనపరిచే కుమారుడుగా, కుమార్తెగా నువ్వు కనబడాలన్నదే దేవునికి ఉద్దేశమై ఉన్నది. రెండవదిగా మనం గమనించినట్లయితే 1 తిమోతి 2వ అధ్యాయం 1-3 వచనం ప్రకారం, మరి మనందరము సుఖముగాను క్షేమముగాను ఉండి నిమిత్తము మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయని తిమోతితో పౌలు చెప్తున్నాడు. మరి ఈ లేఖనం ప్రకారము, మరి దేవుడు మరి మనల్ని ఈ సమాజంలో ఉంచాడనంటే, ఏ సమాజంలో మనం ఉన్నామో ఆ సమాజం కొరకు మనం ప్రార్థించాలి, ఆ సమాజం కొరకు కన్నీరు గార్చాలి. ఇర్మియా 22:10 ప్రకారము దేవుని మాట చెప్తుంది, చనిపోయిన వాని గురించి ఏడవద్దు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడే అతని కొరకు అంగలార్చు, రోధించు, ఎందుకంటే చనిపోయిన వాడు తిరిగి రాడని. అవును ప్రియులారా, మరి క్రైస్తవులుగా మనం చనిపోయిన తర్వాత ఏడ్చేది అది పద్ధతి కాదు. కానీ మరి నరకానికి నేరుగా వెళుతున్న వారి కొరకు మనము అంగలార్చొద్దా, వారి కొరకు కన్నీరు కార్చొద్దా అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కన్నీరు కార్చాలి, వారి కొరకు రోధించాలి. మూడవదిగా మనం గమనించినప్పుడు, సమాజం అనేది నుంచి ఎదురు చూసేది సత్క్రియ. మొట్టమొదటిది ప్రేమ, రెండవది ప్రార్థన, మూడవది సత్క్రియను ఎదురు చూస్తుంది. మన క్రియ మంచిదైతే వాళ్ళు కూడా దేవుని వెంబడిస్తారు. మనం